మీరందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు తరచుగా ఉపవాస ప్రార్థనతో దేవునికి దగ్గరవ్వండి. అయి చూడండి, ఇంకా నేనేం చెప్పను, అయిపోయింది. మీరు అలాగా అయి చూడండి. ఇక నీకు ఎవరి దయాదాక్షిణ్యాలతో పని లేదు, ఎవరి కనికరాలతో పని లేదు. ఆయన నువ్వు ఆయన ఏకమవుతారు. అలా అయినప్పుడు ఏం జరిగిద్దంటే, మొదట యేసయ్య పేతురుతో వ్యవహరించాడు, తర్వాత పేతురు జనముతో వ్యవహరించాడు. అర్థమైందా? మొదట యేసయ్య పేతురుకు దీవెనగా ఉంటే, తర్వాత పేతురు జనమునకు దీవెనగా ఉన్నాడు. అటుపక్క జనాన్ని చూపించి ఇటుపక్క పేతురు దోనెక్కాడంటే అర్థం ఏంటంటే, వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకోవాలిరా నాయన, కాస్త లైన్లోకి రామ్మా అని అర్థం. పేతురు అయ్యాడట్లా. అనేక జనములకు నాట నుంచి నేటి వరకు సీమోను పేతురు ఆశీర్వాద కారణంగానే ఉన్నాడు. నేను నీకు చెప్పేది ఏంటంటే, నిన్ను సహా అలా జనములకు దీవెనకరంగా ఆయన మారుస్తున్నాడు, మార్చగోరాడు. అందుకే ఎక్కడో పుట్టి పెరిగిన నిన్ను ఇక్కడ నాకు లింక్ చేసి పెట్టాడు. ఈ ఉపదేశం నీకు అందేటట్టు మాట్లాడుతున్నాడు, ఈ సమాచారం నీ దాకా వచ్చేటట్టు చేస్తున్నాడు, నిన్ను డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాడు. నిన్ను జనములకు దీవెనగా ఆశీర్వాద కారణంగా నేను ఏర్పరచుకున్నాను కనుక నువ్వు నాకు దగ్గర అవ్వాలి.